దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభవందనాలు. మా ఛానల్‌కి మేము ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి అపాయకరమైన కాలము అనేది మనము ధ్యానించడానికి దేవుడు ఒక మహాకృపను చూపాడు. మనము చూస్తున్న ఈ కాలము ఎలాంటిదంటే ఒక భయంకరమైన, అపాయకరమైన కాలము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ భక్తుడైన తిమోతి అంటే పౌలు శిష్యుడు. శిష్యులుగా ఉంటున్న సంఘానికి వెళ్తున్న విశ్వాసులుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన లోతైన విషయాలేమిటంటే 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము నుంచి మనము కొన్ని మాటలు 5 వరకు చదువుదాం. అంత్య దినములో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. ఎలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతిది కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంత్య దినములలో ఒక డేంజరస్ కాలము వచ్చును. మనుషులు ఈ అపాయకరమైన కాలము, ఇది డేంజరస్ సిట్యుయేషన్ మనం ఎట్లా తెలుసుకుంటామంటే మనుషులను బట్టే. మనకు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చూసినట్లయితే యూదా యేసుక్రీస్తు ప్రభువారితోటి తిరిగిండు. అన్నీ అనుభవించిండు. ఎలా తయారయ్యిండో ఇప్పుడు గూడా మనతోటి ఉన్నవాళ్ళు, మనతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళు లాస్ట్‌కైతే మనకే రివర్స్ అయ్యే అవకాశాలు గూడా లేకపోలేదని వాక్యం సెలవిస్తున్నది. ఎలాగట మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థం అంటే వారి కొరకు. ఇక్కడ ఎలీషా కాలంలో చూసినట్లయితే గెహాజీ గూడా స్వార్థం, నేను బతకాలే. అంటే ఒక మంచి ప్రార్థన పరునితోటి ఉన్నాడు కానీ, లోక సంబంధమైన ఆశలు గూడా ఉన్నాయి. అట్లనే ఈ రోజులలో గూడా స్వార్థము, నేను, నాది, నాకే అనేది మరి ఆలోచించే ప్రజలు లేకపోలేదు. నెక్స్టు ధనాపేక్షులు. డబ్బు కొరకు ఏదైనా జేస్తారు. అవసరమైతే సండే వాళ్ళ చర్చికి గూడా అటెండ్ కాని సందర్భాలు, లేదా కూడికలు కూడా అటెండ్ కాని సందర్భాలు ఏమన్నుంటే పనుండి అందుకే రాలేదని చెప్పేసే అవకాశాలు గూడా చాలా లేకపోలేదు. బింకములాడువారు. నీ దగ్గర మంచిగానే మాట్లాడతారు. నీ కొరకు వేరేటోళ్ళు చెప్తారు. వాళ్ళ కొరకు నీకు చెప్తారు. వాళ్ళతోని మంచిగా ఉన్నట్టు ఉంటారు. నీతోని మంచిగా ఉంటారు. మధ్యలో పుల్లలు పెట్టేవాళ్ళు. ఇలాంటి వారు లేకపోలేదు. నెక్స్టు అహంకారులు. వాళ్ళకున్న డబ్బును బట్టి, అందమును బట్టి, వారికున్న ఆస్తిని బట్టి బాగా ప్రౌడ్‌గా ఫీల్ అయితా అంటారు. బాగా అహంకారం. తర్వాత దూషకులు. అంటే ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయడము, చిన్న అంచనా వేయడము, చిన్న చూపు చూడడము, చీటికి మాటికి గాలి వేస్టు అని అనడము. తల్లిదండ్రులకు అవిధేయులు. పేరెంట్స్. దేవుడు ఏమంటున్నాడు? పిల్లలు దేవుడిచ్చు బహుమానం అంటున్నాడు. కానీ ఈ బహుమానాలు ఏమైపోతున్నారు? ఆ తల్లిదండ్రులకే అవిధేయులుగా ఉండట్లేదు. ఒక వ్యక్తి సెల్లు చూస్తున్నాడు. ఆళ్ళ అమ్మ గుంజుకున్నందుకు బ్యాట్ పట్టి ఆళ్ళ అమ్మనే కొట్టిండు. ఇట్లా మనం చూస్తున్నాము. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. 1 గాదు, 2 గాదు. మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక పిల్లలు గూడా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. మా చిన్ననాటి కాలంలో ఏది చెప్తే మేము అది విన్నాం, లోబడ్డము. ఉండు కాడ ఉన్నాము, తినమనేది తిన్నాము గానీ, ఇప్పుడు అట్లా లేరు. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలే. అట్లా అయిపోయిండ్రు. నెక్స్ట్ కృతజ్ఞత లేనివారు. ఒక వ్యక్తి బాగా లేనప్పుడు దైవజనుడు వెళ్లి దర్శించి ప్రార్థన చేస్తే వాళ్ళు ఒకసారి మంచిగైన తర్వాత పెద్ద సంఘాన్ని చూసుకుంటున్నారు. అక్కడికే వెళ్తున్నారు. ఇక్కడ రూ. 100 కానుకేయడానికి లెవ్వంటారు. అక్కడ 10,000 అయినా గాని ఇస్తారు. కృతజ్ఞత లేనివారు. ఏమైందమ్మా వస్తలేవంటే, మీతో దగ్గర ఏమైంది? దేవుడే చేసిండని చెప్పేసి మాయమాటలు చెప్పి వేరే సంఘానికి వెళుతున్నారు. కనుక ఇలాంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు. అపవిత్రులు. ఈ రోజుల్లో చూసినట్లయితే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. ఇన్‌స్టాగ్రామ్ అని ఇట్లా చాలా ఏందంటే అపవిత్రమైనయి, అసభ్యకరమైనయి చాలా వైరల్ అవుతున్నాయి. చాలామంది గూడా వాడికి అడాక్ట్ అవుతున్నారు. మనకు తెలిసిన విషయం ఇది. ఇది ఇట్లా ఇన్‌స్టాగ్రామ్ ఈ యొక్క పోర్నో ఫిలిమ్స్ వస్తాయన్న సంగతి మనకిప్పుడు తెలుసు గానీ, తిమోతికి దేవుడు ముందే రాపిచ్చి పెట్టిండు తిమోతి ద్వారా. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎంత స్పష్టమైనది, పరిశుద్ధమైనది. ఒక మనిషి తప్పుదారి పట్టొద్దని చెప్పేదే మన బైబిల్. అనురాగరహితులు. అంటే వాళ్ళ అవసరానికి ఏదో ప్రేమగా వచ్చి మాట్లాడతారు. ఆళ్ళ అవసరానికి అక్కర తీర్చుకోవడానికి మనకు
ఎంతో బలంగా ఉన్నట్టుంటారు గానీ, అసలు టైంలో హ్యాండ్ ఇస్తారు. అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుకర్మముగా ఎక్కువ ప్రేమించువారు. చూసినట్లయితే మరి మనం చూసినట్లయితే అపవాదకులు అంటే సాతానుకి వాడు చేసేటియి చేయడానికి ఎక్కువ మరి క్రియలు సాతానే జరిగిస్తున్నవారు. ఈ రోజుల్లో చూసినట్లయితే మరి సాతాను క్రియలు ఎందుకు జరుగుతున్నాయి ప్రతి మనిషిలో అనేది మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సాతాను క్రియలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము మనకందరికీ తెలిసిన భాగమే. 4వ అధ్యాయము 4వ వచనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. అంటే దేవుని యొక్క వాక్యమును మానవుడు తీసుకోవడం లేదు. మరి కీర్తనకారుడు దావీదు 55:15 ఏమంటున్నాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తా అంటున్నాడు. అంటే 3 పూటలు వాక్యాన్ని ధ్యానిస్తున్నాడట. మరి ఈరోజు ఏ విశ్వాసి 3 పూటలు ధ్యానిస్తున్నాడు? ఏ విశ్వాసి దేవుని యొక్క వాక్యాన్ని మరి చదువుతున్నాడు చెప్పండి? అట్లా చదువుతున్నారు గనుకనే అపవాదకులుగా తయారవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువా దగ్గరికి అపవాదొచ్చి ఏ విధంగా అయితే తప్పుదారి పట్టాలని చూసిండో, ఇప్పుడు ఈ వాక్యము లేనోళ్ళు గూడా అపవాది తప్పుదారి పట్టించి అపవాదకులుగా తయారు చేస్తున్నట్టు మనం వాక్యాన్ని స్పష్టంగా చూస్తున్నాం. కనుక ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూసినట్లయితే 26వ అధ్యాయము 41వ వచనంలో మత్తయి సువార్త 26:41 వచనంలో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువొండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులకు చెప్తున్న మాట ఏందంటే, మరి మొదటిది ఏంటిది? వాక్యము. రెండోది ప్రార్థన. దేవునికి స్తోత్రాలు. మీరు మెలకువొండి ఎందుకంటే శోధనలు జయించాలంటే మనకు ప్రార్థన అవసరము. సాతాను జయించాలంటే మనకు వాక్యము అవసరము. అందుకే మరి దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానించుచు అంటే ఫస్ట్ వాక్యం చదివి తర్వాత ప్రార్థన చేస్తారట. ఇక యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాక్యానికి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రేయర్‌కు ఇస్తున్నాడు. కనుక మీరే మరి శోధనలో ప్రవేశించాలంటే ప్రార్థన చేయాలి. ఈ వాక్యం, ఈ ప్రార్థన లేకుంటే మనం అపవాదకులమైపోతుంటాం. ఆటోమేటిక్‌గా తెలవకుండానే అపవాది క్రియలు మనలోకి వచ్చేస్తాయి. మన మీద ఏలుబడి చేస్తాంటాయి. ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మనము తయారైతాంటాం. ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో చూసినట్లయితే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు దేవుడు. చూడండి, మనకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి. కానీ ఇక్కడ ఆ యేసు ప్రభువారు ఏమంటారు? మీరు మీ తండ్రి యగు అపవాద సంబంధకులు. ఎందుకు అంటే అపవాదకులుగా తయారవుతున్నారు. ఎందుకు అపవాదకులుగా తయారవుతున్నారు అంటే దేవుని యొక్క వాక్యమును 3 పూట్ల ధ్యానించట్లేదు. ఇంకొకటేంటిది? శోధనలో ప్రవేశించకుండా మెలకువొండి. ఈ 2 లేవు గనుకనే అపవాదకులుగా వానికి కొడుకులుగా తయారవుతున్నారు అంటున్నాడు. దయచేసి గమనించండి. ఈరోజు చాలా మరి క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి. డినామినేషన్స్ పేరుతో ఉన్నాయి. కానీ ఇక్కడ వాక్యం ఒకటి, రక్షణ ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి. నువ్వు ఏ డినామినేషన్‌కి సంబంధించిన వ్యక్తివి అయినప్పటికీ కూడా దేవుడు ప్రోత్సహించిందేంటంటే మనుషుడు మరి 3 పూటల దేవుని యొక్క వాక్యము, మరి ప్రార్థన జీవితము కలిగుండాలి. లేదంటే అపవాదకుడుగా తయారైతా అంటాడు. తెలవకుండానే డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు ఈ రోజులలో. తెలవకుండానే మరి మద్యపానము, తెలవకుండానే చెడు వ్యసనాలకు మరి మానవుడు తెలవకుండానే అన్ని రకాలుగా. ఎందుకు కారణం ఏందంటే మరి అపవాదికి కొడుకులుగా తయారవుతున్నారు. అపవాదకులుగా తయారవుతున్నారు. కనుక ఈ వాక్యం మనలో ఉన్నట్లయితే ఈ వాక్యము సాతాను చేతుల నుంచి మనల్ని విడిపిస్తది. యేసు ప్రభువారే వాక్యమై ఉన్నాడు. కనుక ఇక్కడ వాక్యం చూసినట్లయితే 40వ వచనంలో దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు వినరని చెప్పాను. మనము దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వింటడు. అంతే. పేర్లు పెట్టుకొని, గొప్ప పేర్లు పెట్టుకొని ఈ మద్యం సేవించడము, చెడు వ్యసనాలకు కారు. ఎందుకంటే దేవుని సంబంధాలు అట్లా చేయడు. దేవుని సంబంధి కానివాడు అట్లా చేస్తాడు గనక మరి మనము దేవుని సంబంధాలుగా
వాక్యానికి, ప్రార్థనకు అవకాశం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆల్. థాంక్ యూ.